వచ్చి అడుగేసేవాడు కావాలి. మన రెవ్వర్ అయితే ఎలా ఉంటాడు? ఎస్ సార్, హీ ఇస్ ద రైట్ పర్సన్. ఎస్ సార్. తప్పించుకున్నావనే. ఇది పాల గ్లాస్. నువ్వు ఫస్ట్ టైం శోభనం గదిలోకి వెళ్ళావు అనుకో, ఎలా ఫీల్ అవుతావు? ఫీల్ అవ్వమ్మా. ప్లీజ్ నన్ను వదిలేయండి. పెళ్లి చేసుకున్నాడు వదిలేస్తాడా? వదలడు. ఫీల్ అవ్వమ్మా. ఏంటి ఆలోచిస్తున్నావు? మొగుడు లేడనా? నన్నే మొగుడు అనుకో. రేయ్, తనకు కొత్త కదరా, నువ్వే ఫీల్ అవ్వు. పర్లేదురా, తను ఫీల్ అవ్వకపోతే నువ్వే ఫీల్ అవ్వాలి. కమాన్ కమాన్, క్యారీ ఆన్. ఆగు. ఏంట్రా? పార్కింగ్ ప్లేస్ అన్నా, బండి పార్క్ చేద్దామని. అరే మా, ఇదిగో నీ బండికి. ఎక్కడికి వెళ్తావే? మళ్ళీ ఏంట్రా? టాయిలెట్ అన్నా, అర్జెంట్. ఏంట్రా నాటకాలా? హీరోవా? దీన్ని సేవ్ చేయడానికి వచ్చావా? తెలిసిపోయిందిగా, మ్యాటర్కి వచ్చేద్దాం. ఆ అమ్మాయిని వదిలి. వదలకపోతే నేను మిమ్మల్ని వదలను. నేనెవరన్నా తెలుసా? తెలుసు, నువ్వు కరెస్పాండెంట్ కొడుకువని తెలుసు. నిన్ను కొడితే నీ బాబు నన్ను సస్పెండ్ చేయిస్తాడని తెలుసు. అది తెలిసి నా బాబు ఫీల్ అవుతాడని కూడా తెలుసు. రేయ్, ఈ పార్దు దేనికి ఫిక్స్ అవ్వడు. 1 ఫిక్స్ అయ్యాడంటే ఎవ్వడడ్డొచ్చినా డ్రాప్ అవ్వడు. ఆల్రెడీ నేను టీసీకి ఫిక్స్ అయిపోయాను రా. బాబు, నా కూతుర్ని నాకు ఇప్పించండి బాబు. వెళ్ళి మంచి సినిమా డైరెక్ట్ ని తీసుకురారా. ఏందన్నా? నువ్వు విన్నది కరెక్టే, తమ్ముడిని హీరోని చేద్దాం. అన్నా, హీరో కాదు కానీ తమ్ముడు విలన్ అయితే కరెక్ట్. మేకప్ కూడా అవసరం ఉండదు. నే రాముడైతే నా తమ్ముడు లక్ష్మణుడ్రా అని వీళ్ళు అనుకుంటారు. జనానికి నరకాసురుడు ఆడు రావణాసురుడు. ఏం లాయర్, ఏంటా సౌండ్? అదే, మిమ్మల్ని రావుడు అంటున్నాను, తమ్ముడు లక్ష్మణ్ అంటున్నాను, నేనేమో హనుమంతుడు అంటున్నా. మరి తోకేది? ప్యాంట్ జారిపోతుందని మొలతాళ్ళ చుట్టుకున్నానండి. ఏయ్, తంబుకి మల్టీప్లెక్స్ థియేటర్ కట్టడానికి స్థలం అడిగా, ఏం చేశావు? మీరు ఖాళీ చేయమన్నారు, వాళ్ళేమో కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు ఎంతమంది ఉంటారు? 200 మంది ఉంటారు. ఇంకోసారి అరవండి. రేయ్, అది 2 నిమిషాల్లో ఈ స్థలం మొత్తం ఖాళీ అయిపోవాలి. రేయ్, అన్న చెప్తున్నాడు కదా, వెంటనే ఖాళీ చేసుకోండి. ఎందుకు పోవాలి? కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం మేము. ఆ బ్రీఫ్ కేస్తారా? ఈ డబ్బుతో మమ్మల్ని కొల్లేరు. నేను ఖాళీ చెయ్యం. మీరెవరూ ఖాళీ చెయ్యక్కర్లేదు, ఇదే ఖాళీ చేయిస్తుంది. 5 కిలోమీటర్ల వరకు. అయ్యి బాబాయ్, మన వాళ్ళు స్వతంత్రం కోసం 100 ఏళ్ళు కష్టపడ్డారు. ఈడైతే ఒక్క రోజులో తెచ్చేసిన. లాయరో, ఈ పెట్టి తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకో. ఇదే అవసరమైనప్పుడు అడుగుతాను. నువ్వు అడిగేదాకా నేను ఉండొద్దు. హలో అన్నా, మన తమ్ముకి స్పాట్ పెట్టిండ్రు. నా తమ్ముకి స్పాట్. నవ్వుతారేంటి? లాయర్, నా తమ్ముకి స్పాట్.
నీ అబ్బా వరదరాజులు నువ్వు ఎంతమంది ఇన్ఫార్మర్లు పెట్టినా ఎన్ని తుపాకులు తెచ్చినా మా బొచ్చు కూడా పేకలేవరా మళ్ళీ ఇంకోసారి ట్రై చేసావంటే నీ చావు నా చేతిలోనేరా అన్నా ఏయ్! ఆ కర్రి నా కొడుకు మళ్ళీ తప్పించుకున్నాడు రా మా నాన్నను చంపిన ఆ తంబుగాడు బ్రతికుండడానికి వీల్లేదు మా నాన్నను రక్షించుకోలేకపోయినందుకు నేనెంత బాధపడ్డాను ఆడి తమ్ముని రక్షించుకోలేకపోయినందుకు ఆ ప్రకాశగాడు అంత బాధపడాలి ఎంత 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 కారణం తీసుకోండి ఏయ్! మీకు డెడ్ ఎండ్ సెప్టెంబర్ 10వ తారీఖు అది మా నాన్న చనిపోవడానికి ఒక్కరోజు ముందు వెళ్ళండి హలో హలో ఏసీపీ వెల్కమ్ టు హైదరాబాద్ ప్రకాష్ ఎలా ఉంది డ్యూటీలో జాయిన్ అయిన ఫస్ట్ డేనే నేను ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగుందిరా కానీ గిఫ్ట్లు అన్నాక ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలిగా నీకు ఇస్తా ఏదో ఒక రోజు మంచి గిఫ్ట్ నాకు ఇవ్వడమే గానీ తీసుకునే అలవాట్లేదు నేనిస్తాగా అది చూద్దాం రాయ్ లాస్ట్ టైం నేను సిటీలో ఉన్నప్పుడు నువ్వు ఒక ఆకు రౌడీవి 5 సంవత్సరాల్లో నువ్వు బాగా ఎదిగావురా గుడ్ నీ డెడికేషన్ నాకు నచ్చిందిరా కీప్ ఇట్ అప్ థ్యాంక్స్ ఏసీపీ నీకు సలహా ఇప్పుడు నువ్వు ఉన్న పోస్టు ఎవడో ట్రాన్స్ఫర్ అయితే రాలేదు మర్డర్ అయితే వచ్చింది అలాగా నీ ప్లేస్ లో ఇంకెవడు రాకుండా చూసుకో థ్యాంక్స్ అన్నా నీ సలహా సపోర్ట్ ఉండగా నాకేంటన్నా ఇక నుంచి పరుగులే పరుగులు అయ్య బాబాయ్ ఇదేంటి వైజాగ్ సముద్రం ఇంత చిన్నగా అయిపోయింది అది వైజాగ్ సముద్రం కాదురా హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఎక్కడి నుంచి ఆకాశవాణి? చూడరా ఏంట్రా మామ ఎక్కడ పడుకున్నారు మమ్మల్ని ఏమో స్టేషన్ కి రమ్మని నువ్వు సైలెంట్ గా వచ్చి రూమ్ లో పడుకుంటావా సారీ మా రైల్వే ట్రాక్ రూమ్ పక్కనే కదా చైన్ లాగే అడ్డదారులు వచ్చేసా నువ్వు ఏ దారిలోనే వస్తావురా వైజాగ్ లో సస్పెండ్ అవడం హైదరాబాద్ వచ్చి మమ్మల్ని చావు తప్పడం మామూలే కదా ఏ పని తినగా చేయవరా నువ్వు మా నాన్నలా దొప్పకరా రేమా ఓ టీ చెప్పరా రేయ్ ఏంట్రా టీ మరి నీళ్ళ ఉంది అవి నీళ్ళ ఇంకా టీ తేలా నీ పేరేంట్రా అమితాబ్ బచ్చన్ సిద్ధిగాడు ఏంట్రా షాప్ కి ఎంతసేపు ఉన్నాడు వాడి మధ్య ఒక అమ్మాయితో లవ్ లో పడ్డారా నిజమా ఆ అమ్మాయి పేరు పద్దు ఆ అమ్మాయి అంటే వీడికి చాలా ముద్దు కానీ ఆ అమ్మాయికి వీడు వద్దు అరే అరే గా పిచ్చిదాన్ని పంపించండి రా అమ్మాయిని నీకే చెప్పేది ఇస్తాగా డబ్బులు వెళ్ళు సారీ సార్ మా అమ్మ పిచ్చిది ఏమనుకోకండి ఇక్కడ పెట్టేయమ్మా రామ్మా నీకు నేను కొని పెడతానుగా
రేమా సిద్ధిగారి దగ్గరికి వెళ్దాం రండి. సరే పద. పదండి పదండి. ఏంట్రా ఏంటి సినిమా షూటింగా? షూటింగా పాడా ఫైటింగ్ అయినా మా హైదరాబాద్ ఇవన్నీ కామన్ రా, రోజు కూడా చూద్దాం. మన సిద్ధు కూడా గర్ల్ ఫ్రెండ్ ఏ ఫైటింగ్ చేస్తాడో చూద్దాం పదా. ఆడు చూడడానికి నాకన్నా అసహ్యంగా ఉంటాడు కానీ పద్దు మాత్రం చాలా అందంగా కూడా పద్దు ఏంటో లేడీస్ వెళ్ళిపోతుంది. మనోడేమైనా అడ్వాన్స్ అంటావా? ఎవరా? చూద్దాం పదా. రే సిద్ధు గారిని ఎవడో కొడుతున్నాడు రా. ఆగనా రే ఏమైందిరా? నీదేమైనా తప్పుందా? నీదేమైనా తప్పుందా? హలో, ఆడిదేం తప్పు లేదు, తప్పు నాది. ఏం చేస్తాం? మాదేరా తప్పు అయితే ఏంది? భలేగైంది చేతకొ